ఈ విధంగా పెడితే 5 to 6 డేస్లో ఈ విధంగా లీవ్స్ అయితే వచ్చేస్తాయి. వీటికి ఈ విధంగా ఎరువు కానీ వేసాము అంటే ఈ లీవ్స్ చాలా మంచిగా వస్తాయి. ఎంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటే ఈ లీవ్స్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ విధంగా మనం మొలకలు వచ్చిన ఈ టారోని తీసుకోవాలండి. ఈ గడ్డల్ని, చామదుంప గడ్డల్ని. ఇవి మనకు బయట స్టోరుల్లో కూడా కొన్ని ఇలా దొరుకుతాయి అన్నమాట. లేదా వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఏరుకొని తీసుకొచ్చుకోవచ్చు వీటిని. సో ఈరోజు అయితే వీటిని ఎంత ఈజీగా పెట్టి ఎంత మంచిగా ఎరువిస్తే ఎంత బాగా మనం ఆర్గానిక్గా మనం టారో రూట్స్ని స్వీకరించవచ్చో మీకైతే చూపిస్తా అండి. ఈ విధంగా ఒక లాంగ్ కంటైనర్ అయితే తీసుకోవాలన్నమాట. వీటిని మంచిగా ఫ్రీగా పెట్టుకోవాలండి. ఈ టారో లీవ్స్ ఆర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందండి. ఇది గర్ల్స్కి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. దీంట్లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అండ్ 1% ఫ్యాట్, 0% కొలెస్ట్రాల్ అండి ఇది. సో నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే నాటుకోవాలన్నమాట. ఈ టారో రూట్లో అయితే విటమిన్ ఏ అండ్ ఈ చాలా బాగుంటాయి అండి. అసలు ఈ టారో రూట్స్ మన హెల్త్కి ఎంత మంచిదంటే రియల్గా క్యాన్సర్ లక్షణాలను కూడా ఇదైతే చాలా చాలా కిల్ చేస్తుందంటండి. అండ్ బ్లడ్లో షుగర్ పర్సంటేజ్ని కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుందంట. అండ్ మనకి ఐ కాంటాక్ట్ కూడా చాలా 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 బాగుంటుందంట ఇవి తినడం వల్ల. గర్ల్స్కి అయితే మళ్ళీ చెప్తున్నానండి, గర్ల్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా ఈ లీవ్స్ తీసుకోవడం వల్ల అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ లీవ్స్లో ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఈ గడ్డ తినడం వల్ల కూడా అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే అసలు చాలా ఎనర్జీగా ఉంటుందంట డే మొత్తము. చూడండి 6 to 7 డేస్కి నాకైతే ఈ విధంగా పెట్టినట్టు ఈ విధంగా లీవ్స్ అయితే వచ్చేసాయండి. చూడండి అన్ని మొలకలు అయితే వచ్చేసాయి. ప్రతి దానికి మంచిగా మొలకలు అయితే వచ్చేసాయండి. నేను చెప్పాను కదండి, క్యాన్సర్ ఎవరికి అవకాశాలు ఎక్కడన్నా మన బాడీలో ఉన్నప్పుడు ఇది తీసుకోవడం వల్ల చాలా గణనీయంగా తగ్గుతాయి అంట. అసలు వృద్ధాప్యం అనేది ఇవి ఎక్కువ తిన్న వాళ్ళలో వృద్ధాప్యం అయితే చాలా తక్కువగా వస్తుందంటండి. అసలు రియల్గా చాలా గుడ్ హెల్త్ బెనిఫిట్ ఫుడ్ అనమాట ఇది. అసలు ప్లీజ్ ఎవరైనా తినకపోతే ఈ లీవ్స్ కానీ ఈ గడ్డలు కానీ మన ఆహారంలో ఒక భాగంగా అయితే చేర్చుకోండి. సో ఇవి మంచిగా హెల్తీగా ఎదగడానికి నేనైతే చూడండి ఇది ఓన్లీ వర్మీ కంపోస్టేనండి. నేను ఇంకోటైతే ఏది వేయట్లేదు. ఈ టైంలో మీరు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చారు అంటే అసలు ఇవి ఎంత లీవ్స్కి ఎంత బూస్టప్ అవుతుందంటే అంత బూస్టప్ అవుతుందండి. అసలు ఎంత బాగా వస్తాయి. వన్స్ లీవ్ అయితే రావడం స్టార్ట్ అయ్యింది అంటే ఇక మంచిగా వస్తాయి. ఇవి మన తోటకూర, గోంగూర ఎట్లయితే మనం వండుకుంటామో దీన్ని కూడా అదే విధంగా వండుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్గా ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ అండి. ప్లీజ్ ఎవరు తినని వాళ్ళు ఉంటే తినడం అయితే స్టార్ట్ చేయండి. ఇలా ఆర్గానిక్గా పెంచుకొని అయితే మంచిగా తినండి. రియల్గా ఈ వీడియో అయితే నేను మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అని అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం కొంతమందికి ఈ లీవ్స్ బెనిఫిట్స్ ఏంటో తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేశానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.